జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యా అర్హతను బట్టి మిగిలిన 3,897 మంది వీఆర్ఏలకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏల సంఘం జేఏసీ జిల్లా కన్వీనర్ చెన్నాపూరి హరీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16,758 వీఆర్ఏలకు వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇచ్చిందని, మిగిలిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో నంబర్ 81, 85లను విడుదల చేసిందని, ఇంతలోని ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక 10 సార్లు కలిసాను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారిని. మేము చూస్తాం, మీ మీద కమిటీ వేసింది, కమిటీ నిర్ణయం మేరకు మేము 100%గా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా ఇప్పుడు దగ్గర 5-6 నెలలు కావస్తుంది. మా మీద ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదు. మొన్నటిదాకా భూభారతి చట్టం అన్నారు. భూభారతి చట్టంలో తప్పకుండా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నాం, అందులో మీరు ఉంటారు, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీ వారసులను కూడా మేము గుర్తిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ భూభారతి చట్టం ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ అది గవర్నర్ ఆమోదం పొందింది. ఇప్పటి వరకు కూడా మా వారసుల మీద ఎలాంటి సమస్యల మీద ఎలాంటి పరిష్కారం వాళ్ళు చూపట్లేదు, మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 20 నెలల నుంచి వెళ్ళి మేము పడే ఓపిక, మేము పడే సహనం చాలా ఇప్పటికే మించిపోయింది. మా స్టేట్ వైజ్గా 4,000 మంది ఉన్నాము. మేమందరం రోడ్లు ఎక్కుదామని చెప్పి మేము సన్నద్ధమవుతున్నాము. మేము ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రోడ్లు ఎక్కి ధర్నాకు, రాస్తారోకులకు పిలిపించడానికి మేము సిద్ధమవుతున్నాము. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయక ముందుకే మా వీఆర్ఏ వారసులు 3,297 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్యార్హతలకు అనుగుణంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్గా, ఇంటర్ చదివిన వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్గా, 10th